మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. ఎవరు పని చేయటానికి అట్లా ఒక నిమిషం నువ్వు ఎవరు పని చేయటానికి హాస్పిటల్లో నువ్వు కట్టలు కట్టావు నువ్వు ఎవరికి ప్లీజ్ కదా ఏం కాదు నువ్వు పక్కన మీరు పక్కెళ్ళండి. నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. తవ్వే కొద్దీ ఒక్కొక్కటి ఆనిముత్యాలుగా బయటపడుతున్నాయి. ఇవి ఆసుపత్రిలోని అధికారులకు తెలియపరిస్తే అబ్బాయి మాకేం తెలియదు, వీటికి ఆధారాలు లేవు కాబట్టి ఎలాంటిది ఇక్కడ జరగలేదని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఆధారాలతో ఈరోజు చూపిస్తాం మేము, మీరేం చర్యలు చేపడతారు? ఈరోజు మీరు చూపించబోయే ఈ వీడియో ఏదైతే ఉందో దీని మీద రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కానీ అలాగే డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు కానీ ఖచ్చితంగా దీని మీద స్పందించి తప్పకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ముందు వీడియోలోకి వెళ్దాం. వాస్తవానికి హాస్పిటల్లోకి వచ్చే రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నమ్మకంతో వస్తున్నారు. ఎంత నమ్మకం అంటే, మేము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మాకు మంచి వైద్యం లభిస్తుంది అని చెప్పి వస్తుంటే వైద్యుల పరంగా ఇక్కడ చాలా బాగా చూస్తున్నారని చెప్పేసి ప్రజల్లోంచి వస్తున్న వినికిడి. అయితే కింద స్థాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం చేయకోకుండా వాళ్ళు కొంతమంది అంటే వీళ్ళు జీతంలో చేస్తున్నారో లేకపోతే అక్రమాలకు పాల్పడుతున్నారో అనేది అది మరి అధికారులు తేల్చాలి. కానీ వాళ్ళ స్థానంలో ఇంకొకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఉద్యోగం వాళ్ళు చేపిస్తున్నారు. మరి ఒకళ్ళ ఉద్యోగం ఒకళ్ళు చేయటం ఏంటో ఇలా అయితే కనుక అన్ని విభాగాల్లో కూడా ఇట్లా చేస్తారు కదా. మేము కూడా ఖాళీగా ఉంటున్నాం, మాకు కూడా డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంటే ఇవ్వండి, అందరికి వైద్యం చేసి మేము కూడా మెడిసిన్ రాస్తూ ఉంటాం. మరి చూద్దాం ఒకసారి వీడియో చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి దాని తర్వాత మనం మాట్లాడదాం. ఈ వీడియో ఏంటంటే, ఇది జిల్లా ఆసుపత్రిలో ఈ వ్యక్తి హాస్పిటల్లో అందరికీ తెలుసు. ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఇతను ఇంట్రడక్షన్ చెప్తాను. ఇతను రోజు దినచర్య ఏంటంటే ప్రతిరోజు ఓపీ రాయించుకుంటాడు. ప్రతిరోజు ఓపీ రాసుకుని జేబులో పెట్టుకుంటున్నాడు ఓపీ కాగితం. మరి ఓపీ రాసే సిబ్బంది ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ వాళ్ళు ప్రతిరోజు ఓపీ ఏంటి, ఇతను ఆధార్ కార్డు మీద ఓపీ ఇస్తున్నారా లేకపోతే ఏదన్నా వేరే ఓపీ ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారా, కానీ ప్రతిరోజు మాత్రం ఓపీ చీటీ మాత్రం ఈ చేతిలో ఉంటుంది. మరి ఒకవేళ రోగి అయితే కనుక ఇతను అంటే ప్రతిరోజు వైద్యం చేయించుకోవాల్సిన రోగి అయితే అడ్మిషన్ చేయకోకుండా ప్రతిరోజు అవుట్ పేషెంట్ ఎంత చూపిస్తున్నారు. ఇతను చేసే పనులు ఏంటో తెలుసు అసలు మీకు? మీరు ఇస్తున్న ఓపీ చీటీ వల్ల అడ్డం పెట్టుకుని ఇతను ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడో ఈరోజు మీకు బయట పెడతాను. వాస్తవానికి ఇతను ఏం చేస్తాడంటే, గవర్నమెంట్ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో పర్మనెంట్ ఉద్యోగి అతను డ్యూటీ ఈయన చేస్తూ ఉంటాడు. ఆయన చేయాల్సింది ఏంటి అసలు? గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో అతను చేయాల్సిన విధులు ఏంటంటే, రోగులు ఆర్థోపెడిక్ వార్డు దగ్గర రోగులు ఎవరైతే ఆర్థోపెడిక్ అంటే ఏంటి, కట్లు కట్టాల్సిన వాళ్ళు, దెబ్బలు తగిలిన వాళ్ళు, లేకపోతే కనుక ఏదైనా కాళ్ళు విరిగిన వాళ్ళు, ఈ చేతులు విరిగిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే వస్తారో వీళ్ళందరికీ కూడా కట్లు మార్చి మళ్ళీ అంటే కట్లు కట్టడం లేదా కుట్లు వేయటం కానీ ఏ అయితే ఉంటాయో అంటే మైనర్ సర్జరీ అన్నీ కూడా ఈ ఆర్థోపెడిక్ వార్డు దగ్గర జరుగుతాయి. అలాంటి క్రూషియల్ విభాగం దగ్గర ఒక నకిలీ వ్యక్తి పనిచేస్తున్నాడు అని చెప్పి ఇతని మీద గతంలో మనం వార్త కూడా వేసాం. అది నాకు తెలిసి సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో. అప్పుడు జరిగింది ఏంటంటే, ఒక రోగి అంటే ఎవరైతే ఆర్థోపెడిక్ వార్డుకి వచ్చి సర్జరీ అయిన వ్యక్తికి కట్లు మార్చాల్సినప్పుడు కట్లు మారుస్తూ ఉండగా ఈ కట్టు మార్చిన తర్వాత ఏం చేస్తారంటే క్లీన్ చేస్తారు. స్పిరిట్ తోటి కాటన్ తోటి క్లీన్ చేసే క్రమంలో సర్జికల్ బ్లేడ్ తోటి కోసాడు. అంటే ట్రీట్మెంట్ చేయించుకుని తగ్గిపోయి బయటికి వెళ్ళాల్సిన పేషెంట్ని మళ్ళీ లోపలికి అడ్మిట్ అయ్యేలా చేశాడు. కారణం, ఇతనికి వైద్యం గురించి ఏం తెలియదు కానీ వైద్యం చేస్తాడు. ఎక్కడ? ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరు పట్టించుకోరు.
రోగుల్ని వీళ్ళు బ్లేడ్ పెట్టి కోసేస్తున్నా కానీ అధికారులు మాత్రం పైనుంచి కిందకి రారు, వాళ్ళు నిద్రపోతారంట పైన. ఎంత నిద్రపోతారంటే అసలు ముద్దు నిద్ర అన్నమాట. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారంటే చిచ్చిచ్చి అలా అబ్బాయి అలాంటి మా దగ్గర జరగవు. ఆ రోజు కూడా మనం వాళ్ళ ఎవిడెన్స్ కూడా చూపిస్తే లేదు మేము నమ్మం. అయ్యో ఇది ఎవిడెన్స్ ఉన్నాయండి, పలానా అతను ఇట్లా కోసేసాడు, ఆ డ్యూటీ వేరే అతను చేయాల్సింది ఇతను చేశాడు అని చెప్తే నో ఏది ఉన్నాగా నేను నమ్మనంటే అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కారణం ఏంటంటే ఇతను రోజుకి ఈ కట్లు కట్టే విభాగం దగ్గర సుమారుగా 2,000 రూపాయలు వసూలు చేస్తాడు. అంటే ఒక్క పేషెంట్ దగ్గర నుంచి 200, 300, 400 ఇట్లా కట్టు మార్చినంత గాను ఇతను తీసుకున్న డబ్బులు 2,000 రూపాయలు. పర్ మంత్ వచ్చేసి ఎంత వస్తుంది అప్పుడు? 60,000 రూపాయలు వస్తుంది. ఈ డబ్బులు ఏం చేస్తారంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నాడో ఇతను కలిసి తీసుకుంటున్నారా, లేకపోతే ఆ పైనుంచి కింద రావట్లేదు చూడండి, వాళ్ళకైనా కొంత పంపిస్తున్నారా, లేకపోతే ఓపీలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉంటారో డ్యూటీలో ఉన్నవాళ్ళు వీళ్ళు కలిసి అందరూ పంచుకుంటున్నారా, ఇది మీరు తేల్చాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా ఇతని మీద ఎంక్వైరీ చేయండి. ఇతనే కాదు, ఇతను ఎవరు అసలు సంబంధం లేని వ్యక్తి, కానీ ఇతను ఎవరైతే పెట్టుకుని పని చేయించుకుంటున్నాడో అతని మీద చర్యలు తీసుకోండి. ఎవరి డ్యూటీ అతను చేస్తున్నాడు. ఇలా ఒకరి డ్యూటీ ఒకరు చేస్తానంటే కనుక మీ సూపరింటెండెంట్ పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా చెప్పండి. ఎవరెవరికి కూర్చొని సంతకం పెట్టడానికి ఎవరైనా పెడతారు. పరిపాలన చేత కాకపోతే కనుక రిజైన్ చేసి వెళ్ళిపోండి కనీసం. చూడండి ఇతను ఏం చేస్తున్నాడు, ఒక రోగి వైద్యం చేస్తున్నాడు మీ హాస్పిటల్లో. చూడండి ఇతను డ్యూటీ ఇతను చేస్తున్నాడు. యాక్చువల్గా ఇతను చేయాలి. ఆ కట్లు కట్టాల్సిన వైద్యం ఏదైతే చేయాలో అతను ఇది పర్మనెంట్ ఉద్యోగి. ఈయన చేయాల్సిన పని ఆయన ఎందుకు చేస్తున్నాడు? ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాగ నడుస్తున్నాయా? మీరెవరు హాస్పిటల్ పని చేయండి, మీరెవరు చెప్పండి. ఇప్పుడు కట్లు కట్టేకుండా నువ్వేం చేస్తావు లోపల? సారీ కాదు డిపార్ట్మెంట్ హెడ్ కాదు. ఎన్నోసార్లు చెప్పాను మీకు రావద్దని చెప్పాను. నీ మనం చూసుకుంటా కాదయ్యా, మీరెవరో కట్టలు కడతాకి నువ్వు హాస్పిటల్ అంటావా కాదు కదా? మరి నేను ఎక్కడ వాళ్ళు ఇచ్చారు? నువ్వు ఎంప్లాయీవా? నేను అడిగేది అదే. కాంట్రాక్ట్ ఎంప్లాయీవా, రెగ్యులర్ ఎంప్లాయీవా, ఏ ఎంప్లాయీ? డాక్టర్ రమ్మండి. కాదయ్యా, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, నువ్వు అసలు హాస్పిటల్ పని చేయకూడదు. చెప్పండి ఎప్పుడు ప్రతిసారి జరుగుతుంది కాదు, ప్రతిసారి జరుగుతుంది. వద్దు అలాగే వద్దు. ఎందుకు చేస్తున్నారు అట్లా? కాదు ఎందుకు చేస్తారు ఇట్లా? ఎన్నిసార్లు చెప్పాను మీకు? మీరు డాక్టర్ చేయమన్నారా? డాక్టర్ చేయమన్నారా లేకపోతే ఎవరు చెప్తారు? ఎందుకు చేస్తున్నావు నువ్వు? అనాథరైజ్డ్ ఎంప్లాయీ కట్లు కడుతున్నాడు. అతను ఎట్లా కడుతున్నాడు? అతను ఎలా రాణిస్తున్నాడు అసలు? చూశారు కదా, హాస్పిటల్కి సంబంధం లేని వ్యక్తి. ఆయన హాస్పిటల్ వ్యక్తికి అంటే హాస్పిటల్ వ్యక్తి కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాదు, కనీసం ఏదో ఒక విభాగంలో పనిచేసే వ్యక్తి కూడా కాదు. అవుటర్ని మీరు థియేటర్లోకి రాణిస్తున్నారు. అంటే ఏదైనా ఒక రోగి కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది కానీ ఎవరన్నా వచ్చి మేము వీడియో తీసుకుంటే వెళ్తానంటే లేదు మీకు నాట్ అలౌడ్ అంటారు. మరి ఎంత స్ట్రిక్ట్గా ఉండు మీకు వీళ్ళు ఎట్ అలౌ చేశారు? ఎంత తీసుకుని అలౌ చేశారు మీరు? మూటలు అందుతున్నాయా మీకు? చెప్పండి సమాధానం. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? హాస్పిటల్లో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలామంది అసలు సంబంధం లేని వ్యక్తులు హాస్పిటల్లో ఇంకా చాలా వేరే వేరే భాగాల్లో పనిచేస్తున్నారు. ఆ సమాచారం మాకుంది. వాళ్ళ మీద ఇప్పటికైనా సరే మీరు అంటే మీకు
రోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మేము ఇట్లాగే ఉంటాము, మాకు కావాల్సింది ధనమే అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వంతో మీకు చెప్పాల్సిన బుద్ధి చెప్పిస్తాం. గతంలో చెప్పినప్పుడైనా సరే దీని మీద సీరియస్గా మీరు తీసుకుని ఉంటే కనుక ఇతను రెగ్యులర్గా పనిచేయడు. ఇక్కడ ఇతను ఏ రోగం ఉందని చెప్పి ప్రతిరోజు ఓపీ తీసుకుని వస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో అతని పని ఇతను ఎలా చేస్తున్నాడు? ఇలా చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరైనా సరే ఒకరి పని ఒకరు చేయొచ్చు అనుకుంటే కనుక ఆ పనులు చేయటానికి ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు. మీరు ఓకే అంటే కనుక రోజుకు 100 మందిని పంపిస్తాను నేను. ప్రతి ఒక్కరి పని ఇంకోటి చేత రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఇతని వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా ఫోన్ లైన్లో తీసుకుందాం ఒకసారి. అయితే గతంలో ఇదే హాస్పిటల్లో ఇతను చేసిన ఏవైతే ఉన్నాయో అవి కూడా మన దగ్గర ఉన్నాయి. అప్పుడు కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ గురించి చర్యలు తీసుకోమని చెప్పాం. చెప్తే కనీసం వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే, ఈయన ఆర్థోపెడిక్ విభాగంలో ఈయన సర్జరీ జరిగింది. సర్జరీ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇదే వ్యక్తి ఇతనికి కట్లు కడుతూ ఉండగా చెప్పా కదా ఇందడ, కట్లు కట్టేటప్పుడు ఈయన దూదితో అంటే ఈ సిమెంట్ కట్టేశారు. ఈ సిమెంట్ కట్టిని తొలగించిన తర్వాత క్లీన్ చేస్తూ ఇక్కడ కట్ చేశాడు బ్లేడ్ తోటి. అంటే సర్జికల్ బ్లేడ్ దీంట్లో దూదిలో ఉండిపోయింది. ప్రొఫెషనల్ అంటే క్వాలిఫైడ్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కనుక చాలా జాగ్రత్తగా చేస్తారు. ప్రజల ప్రాణాలతో పని, ప్రజల ప్రాణాలతో చెలగటాన్ని బయట వ్యక్తులు దర్జాగా లోపలికి వచ్చి పనిచేస్తున్నారంటే కనుక హాస్పిటల్ అధికారులు ఉన్నారా, నిద్రపోయారా? కనీసం ఈ హాస్పిటల్లో ఆరంభం అంటే ఎవరికి తెలియదు. ఎందుకని ఆయన కూడా పైన ఇచ్చేసారట సీటు. మరి ఎవరు కూడా ఎవరు ఏం పని చేస్తున్నారో కూడా ఎవరు చూడరు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరో తెలియదు కానీ వెళ్ళిపోతారు, పోస్ట్ మార్టం చేసేస్తారు. చాలా క్రూషియల్ కేసులు ఉంటాయి. ఆ కేసులు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చాలా ఇంపార్టెంట్. అలాంటి పోస్ట్ మార్టం కూడా వేరు వేరు వ్యక్తులు చేస్తున్నారు. మరి అదొకటే కాదు, ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కూడా చాలామంది అసలు సంబంధం లేని వ్యక్తులు వచ్చి పనిచేస్తున్నారు, దర్జాగా ఉంటున్నారు. శుభ్రంగా వాళ్ళు కూడా వైట్ అప్రాన్ వేసుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా మీరు బయటకు తీస్తారా, లేకపోతే అమరావతి న్యూసే దీని మీద ఫైట్ చేయాలంటారో చూద్దాం. ఖచ్చితంగా ప్రతిసారి చెప్తున్నాం, హాస్పిటల్లో జరిగే ఏదైనా సరే అమరావతి న్యూస్ మాత్రం ఖచ్చితంగా విత్ ఎవిడెన్స్ తోటే వార్త వేస్తుంది. మేము ఏ రోజు కూడా హాస్పిటల్ మీద ఆరోపణ చేయట్లా, నిజాలను చెప్తున్నాం. నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇప్పటికైనా కానీ దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్నారు వీళ్ళు. ప్రజల రోగాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు మాత్రం ఆడే డ్రామాలు అంతా ఇంత కాదు. మళ్ళీ చెప్తున్నాం, మన రాష్ట్ర వైద్య శాఖ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, అలాగే మన వైద్య శాఖ మంత్రి గారు కానీ వీళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మాత్రం ఇది మాత్రం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఎందుకంటే డాక్టర్ల మీద మాత్రం మేము ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం వరకు అయితే కనుక డాక్టర్లు మాత్రం చాలా బాగా చూస్తున్నారు అంటున్నారు. డాక్టర్లు బాగా చూస్తే సరిపోదు కదా, డాక్టర్లు చూసిన తర్వాత కింద వీళ్ళు చేయాలి. ఎవరైతే ఈ కట్లు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే కుట్లు వేసేవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పు చేస్తే ఈ యొక్క నింద వెళ్ళి డాక్టర్ మీదే పడుతుంది. అల్టిమేట్గా హాస్పిటల్కే చెడ్డ పేరు వస్తుంది. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఇతను ఎవరైతే ఇతనితో పని చేపిస్తున్నారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టాలి. అలాగే పోలీస్ కేసు పెట్టి వాళ్ళ మీద ఒక్క నిమిషం మనకి. హలో బ్రదర్, నమస్తే. మరి ఏం లేదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వైద్యం చేర్చుకున్నారు ఈ మధ్యకాలంలో? చేయించుకున్నాం సార్. ఎలా ఉంది అంటే వైద్యుల పనితీరు ఎలా ఉంది, అలాగే అధికారుల పనితీరు ఎలా ఉంది? వైద్యుల పనితీరు అయితే చాలా బాగుందండి.
లోపల పనిచేసే అధికారులు అయితే మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు. ఉమ్, అంతకు ముందు ఒక 3 months బ్యాక్ మా అన్నయ్య గారి అబ్బాయికి కాలికి దెబ్బ తగిలితే చేతికి దెబ్బ తగిలితే ఎముకల వాటిలో అడ్మిట్ చేసాం. ఉమ్, డాక్టర్ గారి పరంగా ట్రీట్మెంట్ బాగానే చేశారు, కానీ లోపల ఉండే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఉమ్, ఆ స్టాఫ్ నర్సులు కానీ ఆ కాంపౌండర్లు కానీ కట్టు కట్టే వాళ్ళు కానీ ఉమ్, కరెక్ట్ లేరండి. అందులో మా అన్నయ్య గారి అబ్బాయికి ఆ కట్టు కడుతున్నప్పుడు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు దూదిలో బ్లేడ్ ఉంది చూసుకోకుండా కోసేశాడు. ఉమ్. ఇదేంటి అలా చూసుకోవాలి కదా, ఎందుకు కోసామంటే సరైన సమాధానం చెప్పలేదు. తర్వాత మాకు అర్థమైంది అతను స్టాఫే కాదని తెలిసింది మాకు. అసలు స్టాఫే కాదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఉమ్, డాక్టర్ అడిగితే డాక్టర్ల వరకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఉమ్, బట్ అతను ఏం కాదులే అని చెప్పేసి ఏదో కొద్ది పెట్టాడని ఏదో రాసి దూది పెట్టి పంపించేశారు. ఏం కాదులే ఏం కాదులే అంటే మీ కాల్ తగ్గొచ్చిన సార్ ఏం కాదులే అని చెప్పారు వాళ్ళు. అవును, మేము కూడా అదే అడిగాము. ఉమ్, ఇప్పుడు మాకు ఇలా ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే పెళ్లి కావాల్సిన కుర్రోడికి ఏదైనా ఇబ్బంది అయితే ఎలా ఏంటంటే ఏం కాదులే ఆయింట్మెంట్ ఇస్తాను తగ్గిపోతుంది అన్నాడు. ఉమ్, ఇప్పుడు అదే బ్లేడ్ ఏదైనా ఎయిడ్స్ రోగి కోసిన బ్లేడ్ కోసినట్లయితే మా అబ్బాయి జీవితం పాడైపోయింది కదా. ఖచ్చితంగా. అదే కదా, ఉమ్, అంటే రేపు పీక తగ్గొచ్చినా ఏం కాదని చెప్తారు అయితే. ఏం కాదనే సమాధానం వచ్చింది. ఉమ్, అది సార్. ఇంకా డాక్టర్ల పనితీరు ఎలా ఉంది మీరు చూసినంత వరకు? డాక్టర్లు తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, పబ్లిక్ లో నాకు బాగా వచ్చింది. ఉమ్, నేను కూడా ఒకసారి నాకు రీసెంట్ గా 4 days బ్యాక్ చిన్న సర్జరీ ఒకటి అవసరం అయితే అడ్మిట్ అయ్యాను. ఓకే. అడ్మిట్ అయితే నాకు ఆపరేషన్ చేసే డాక్టర్ల డిస్కషన్ నాకు తెలిసింది. ఉమ్, డాక్టర్లు నాకు సర్జరీ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, మనం ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తున్నాం, మన పరంగా ట్రీట్మెంట్ బాగా చేస్తున్నాం, కానీ వార్డులోకి వెళ్ళిన తర్వాత ఏదైతే వార్డు, అది ఎముకల వార్డు అవ్వచ్చు, సర్జికల్ వార్డు అవ్వచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఏ వార్డు అయినా అయి ఉండొచ్చు. ఉమ్, ఆ వార్డులో ఎవరైతే సుపీరియర్ సబార్డినేటర్ ఉంటారో వాళ్ళ పనితీరు సరిగా లేకపోవడం వల్ల మనకి చెడ్డ పేరు వస్తుందని డాక్టర్లు ఆ రోజు నాకు సర్జరీ చేసేటప్పుడు డిస్కస్ చేసుకునేది నాకు వినపడింది. మీకు వినిపిస్తుంది అంటే మొత్తంలో ఉండగా వినిపిస్తుంది? మత్తులో ఉన్నా కూడా నాకు వినిపిస్తుంది. వెరీ గుడ్. ఎందుకంటే ఇది చాలా మంచి విషయం. ఒక్క నిమిషం లైన్ ఉండండి. వింటున్నారు కదా, డాక్టర్ల పనితీరు అంటే ఒక మైనర్ సర్జరీ చేసుకునే వ్యక్తి తన మత్తులో ఉండక కూడా డాక్టర్లు ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నారో మనం ఎంత బాగా చేస్తున్నాము, ఎంత పని చేస్తున్నాము, కానీ మనం ఏదైతే ఎఫర్ట్ పెట్టి ఒక రోగిని నయం చేస్తున్నామో దీన్ని కింద సిబ్బంది కూడా ఖచ్చితంగా పాటిస్తే కనుక మనం చేసే పనికి ఏదైతే మనం ఖచ్చితంగా కష్టపడి పని చేస్తున్నామో దీనికి ఫలితం ఉంటుందని చెప్పుకుంటున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది డాక్టర్ల వరకు అయితే కనుక ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. కానీ కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పనితీరు మారాలి, వీళ్ళ మార్పు రావాలి. వీళ్ళ మార్పు రాకపోతే కనుక ఇలా కస్టమర్లు ఎవరైతే బయట నుంచి అంటే రోగులు కానీ రోగుల బంధువులు కానీ ఎవరైతే అనుకుంటున్నారో ఇదే విధంగా బయట ప్రజల్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో మాత్రం చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి, అలాగే దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. హాస్పిటల్లో ఉన్న ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వైద్యులతో కాకుండా బయట వ్యక్తులతో ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే ఇక్కడంతా కూడా కుమ్మకైపోతారు. ఏ ఎంక్వైరీ గతంలో చాలా ఎంక్వైరీ జరిగినాయి, ఏ ఎంక్వైరీ కూడా ఎవరికి న్యాయం జరగదు. ఖచ్చితంగా బయట వ్యక్తులతో ఎంక్వైరీ చేయించండి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం.